ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం విఆర్ స్కూల్ అభివృద్ధి చేశా. విఆర్ పాఠశాలలో చదివే అందరూ పేదలు, నిరుపేదలు. విఆర్4 విధానంలో భాగంగా నెల్లూరులోని అన్ని పాఠశాలలో అభివృద్ధి చేస్తాం. మంత్రి పొంగూరు నారాయణ. నేను చదివిన విఆర్ పాఠశాల అత్యంత నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం సంతోషమని, ఎన్నికలకు ముందు నెల్లూరు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరులోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 పథకంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని 13 పాఠశాలలను ఉన్నత స్థితిలో ఉన్న దాతల సాయంతో వచ్చే జూన్ నాటికి ఆధునీకరించడం జరుగుతుందన్నారు. పాఠశాలలను అడాప్ట్ చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. విఆర్ పాఠశాలలో 1058 మంది నిరుపేద విద్యార్థులున్నారన్నారు. పెన్నాకట్ట, జాఫర్ కట్ట, సర్వేపల్లి కాలువ వంటి ప్రాంతాల నుంచి పిల్లలను పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. స్వచ్ఛందంగా పాఠశాలలను అడాప్ట్ చేసుకునేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి, అలాగే కొంతమంది ఎన్ఆర్ఐలు ముందుకు రావడం జరిగిందన్నారు. P4 విధానంలో భాగంగా రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది నిరుపేదలు ఉన్నట్లు గుర్తించామని, వీరందరినీ ఆర్థికంగా బలోపేతం చేసేలా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు సైతం ఓ పాఠశాలను అడాప్ట్ చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడద్దు చాలా చక్కగా అకాడమిక్ నారాయణ వాటర్లో పేదలకు కొంత తర్వాత వాళ్ళకి కూడా సరిగా 13 స్కూల్స్ని రెగ్యులేట్ చేస్తే 13 స్కూల్స్లోనే 11 అవుతాం. విఆర్ హై స్కూల్లో 1000 చేయాలి. 13 స్కూల్స్ని రెగ్యులేట్ చేస్తే 13 స్కూల్స్లోనే 11 అవుతాం. విఆర్ హై స్కూల్లో 1000 చేయాలి. బాగా డెవలప్ అయిన వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. సిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ శివాకాన్ని ఆయన విఆర్ హై స్కూల్ తీసుకొచ్చి చూపించగానే నేను కూడా డిసెంబర్ 31 16 క్లాసులు గుర్తు చేస్తాను. అదేవిధంగా నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది ఎంతో చరిత్ర కలిగిన స్కూలు. నెల్లూరు నడివొట్టులో ఉండేది. అటువంటి స్కూలుని గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. అదే స్కూల్లో నేను చదవటం, అదే కాలేజీలో నేను చదవటం, అదే కాలేజీలో వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్కి ముందు చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం రాగానే విఆర్ హై స్కూల్ మళ్ళా పునరుద్ధరిస్తామని. మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా ఆ స్కూల్ని అటు మా యొక్క పిల్లలు సపోర్ట్తో, మరి ఎన్సీసీ గ్రూప్ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ చేసాం. ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు. దాదాపు 1050 మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు, నిరుపేదలు చదువుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, కుసుమ అరిజవాడ, అక్కడి నుంచి తీసుకొచ్చాం.
పేదలు నిరుపేదలు. అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు వచ్చి చూడటం జరిగింది. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కాలమ్స్ రైజ్ అయిపోయినాయి. December 31 16 రూములతో ప్లే గ్రౌండ్ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చూశారు. ఆయన కూడా వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్లాన్ కూడా రెడీ చేశాడు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. నిన్నే నేను అనేక మందితో మాట్లాడాను. అనేక మందిని ప్రసాద్ గారిని జీవికే ప్రసాద్ రెడ్డి ల్యాబ్స్ మాట్లాడితే ప్రసాద్ గారు నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్, నేను కూడా విన్నాను, నేను ఆ స్కూల్లో చదివాను, బ్రహ్మాండంగా చేశారని తెలిసింది అని ఆయన కూడా ఒక అడాప్ట్ చేసుకున్నారు. ఉదయ్ భాస్కర్ అని యూఎస్ఏలో ఉండారు. అతను నెల్లూరు అతనికి ఫోన్ చేశాను. నేను కూడా ఒక స్కూల్లో అసోసియేట్ అవుతున్నారు. ఏఎంఆర్ నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా, నేను విన్నాను, చాలా బాగా చేశారని ముందుకు వచ్చారు. డాక్టర్ అనిల్ ఆయన కూడా నేను ఒక స్కూల్ని యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటాను, దాంట్లో పార్టిసిపేట్ చేస్తానన్నారు. ఇప్పుడే జైన్స్ అసోసియేషన్ మాట్లాడొచ్చాను. ఒకటే చెప్పాను, కంపల్సరీ కాదు, వాళ్ళు కూడా మేము ఒక స్కూల్లో అసోసియేట్ అవుతున్నారు. నేను ఇప్పుడు యాక్చువల్గా ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ టీవీ కిషోర్ కుమార్ గారు, సెక్రటరీ పి ధనంజయ్, తర్వాత ట్రెజరర్ డి సునీల్ బాబు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కమిటీ మెంబర్లు అందరితో కూర్చొని చెప్పాను. వాళ్ళలో కూడా కొందరు అదే స్కూల్లో చదివిన వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళని కూడా ఏదన్నా ఒక స్కూల్లో అసోసియేట్ కమ్మని. ఎటువంటి బలవంతం లేదండి, ఎటువంటి బలవంతం లేదు. మళ్ళీ దీన్ని కూడా కొందరు రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 ప్రోగ్రాం ఏంటంటే సొసైటీలో కొంత డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉండే 20% కొంత చేతినివ్వాలని. ఈ రాష్ట్రంలో 15 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది, పేదలు నిరుపేదలు. వాళ్ళకు కొంత చేతినివ్వాలి. నెల్లూరు సిటీలో అయితే నేను ఈ స్కూల్స్ని అడాప్ట్ చేయించి ఆ స్కూల్లో ఉన్న స్కూల్ అడాప్ట్ చేసుకొని స్కూల్కి బిల్డింగ్ కొంత సపోర్ట్ చేసి ఫర్నిచర్ చేశారంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చేసినట్టు, అంటే ఆ కుటుంబాలు చేసినట్టే. ఇలాంటి ప్రోగ్రాం తీసుకొచ్చాం. దానికి వీళ్ళందరూ సమ్మతించారు. ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు మేము మీటింగ్ ఉంది రేపు ఎల్లుండో, ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ మధ్య పేరు మల్లెల సంజీవయ్య ఏసీ నగర్ స్కూల్, దాంట్లో మేము అసోసియేషన్ అవుతా ఉన్నారు. ఎలా అవుతాం, ఏం చేస్తాం అనేది మేము మీటింగ్లో పెట్టుకొని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. వాళ్ళందరికీ ఆ యొక్క మెంబర్స్కి, దాంట్లో ఉన్న కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్, ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సార్ గారు నాకు ఈరోజు ఉదయమే తెలియజేశారండి, మీతో ఒక చిన్న అసోసియేట్ అవ్వాలి అనేసి. నేను దానికి స్వాగతిస్తూ, మీరు సమయం ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తామన్నాం. కరెక్ట్గా ఒక 1 అవర్లోనే మా దగ్గరికి వచ్చేసారు. సార్ చెప్పినట్లుగా మనం సమాజానికి కొంత ఇస్తాము, సమాజానికి మన సేవా సంస్థ నుంచి కొంత ఇస్తూ వాళ్ళని కూడా మెరుగుగా వాళ్ళ విద్యని పెంపొందిస్తామనేసి వారు చెప్పిన దానికి మేము కూడా అందరం కూడా సమ్మతించాము. మా అసోసియేషన్ మీటింగు రేపు అంటే మంగళవారమే ఉందండి. ఆ మీటింగ్లో మేము కూడా అందరం చర్చించుకునేసి ఒక స్కూల్కి మేము కూడా ఏదైనా సహాయం చేయగలవారమా అనేసి మేము వారికి తెలియజేశాం. ఇటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు నెల్లూరు నారాయణ గారు నెల్లూరులో ప్రతి స్కూల్ని డెవలప్ చేసే దిశలో మొదటిగా VRCని డెవలప్ చేస్తూ మన దేశం మొత్తం ఆ స్కూల్ని చూసే విధంగా చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.